అందరికీ నమస్తే. నేను మీ ప్రియాంక. ఈరోజు చాలా సింపుల్గా చిన్న చిన్న హోటల్లో తయారు చేసి కాకరకాయ ఫ్రై. చాలామంది చేదు రుచి వల్ల కాకరకాయ తినరు, కానీ నేను చెప్పిన విధంగా చేస్తే రుచిగా, స్పైసీగా, ఇంకా క్రిస్పీగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా కాకరకాయ ఫ్రైకి 4 తీసుకున్నానండి కాకరకాయలు. ఇప్పుడు ఇలా పైన మాత్రమే చెక్కున్నానండి. ఇలా పైన మాత్రమే చెక్కండి. కాకరకాయలు ఇలా చెక్కిన తర్వాత శుభ్రం కడగండి. ఇలా కడిగిన తర్వాత ఇలా కట్ చేసిన తర్వాత మన రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. సన్నంగానే, మరీ లావు కదండి, సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత గింజలు కావాలితో తీసేసుకోండి. కాకరకాయలు మొత్తం అన్నీ ఇలాగా రౌండ్ షేప్లో కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. కాకరకాయలు మొత్తం ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో తగినంత ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయలు వేసుకోండి. ఇలా మీడియంగా వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేసాం కదండి, ఇలా తక్కువ మంట పైన ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 2-3 నిమిషాలు కలపకండి. క్రిస్పీ అయ్యే వరకు వేగించాలి. కాకరకాయలు ఇలా వేగిన తర్వాత ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. ఇలా కాకరకాయలు పూర్తిగా వేగిన తర్వాత టిష్యూ ఉన్న ప్లేట్లో తీసుకోండి. కాకరకాయలు అసలు నూనె అనేది ఎక్కడ పీల్చలేదండి. అలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. మనం ఫ్రై చేసిన చూడండి కాకరకాయ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 2-3 ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు 4. ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం చిటికిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోవాలండి. వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగిపోవాలి. అలా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా నేనైతే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఆనియన్స్ బాగా వేగిపోవాలండి. బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు మనం వేగించుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత బాగా కలపండి. కారం వేసాం కదండి, బాగా పట్టేలా కలపండి. అంతేనండి, ఇలాగ 2-3 నిమిషాలు కలిపితే సరిపోతుందండి. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మన క్రిస్పీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సాంబార్లో కానీ పప్పులో కానీ తింటే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.